హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నార్మల్ డెలివరీకి ఎలాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అస్సలు ట్రై చేయకూడదు అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే సో ఎలాంటి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ నార్మల్ డెలివరీకి అస్సలు ట్రై చేయడానికి లేదు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ అంటే గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నా లేకపోతే ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి అంత సేఫ్ కాదు. ఎందుకంటే సో ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీ ట్రిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీ మోయడమే చాలా ఇబ్బందితో కూడుకున్నది. సో అందులోనూ మళ్ళీ నార్మల్ డెలివరీ అనేది అది అంత సాధ్యమైన పని కాదు. కాబట్టి సో వీళ్ళు అసలు నార్మల్ డెలివరీకి అసలు ట్రై చేయడానికి లేదు. సెకండ్ వన్ ప్లజెంటా ప్రీవియా లో లేయింగ్ ప్లజెంటా అంటే ప్లజెంటా పొజిషన్స్ అనేది కరెక్ట్గా లేనప్పుడు. అయితే ఇది ఎప్పుడు సెకండ్ ట్రైమిస్టరీలో అంటే మనకి 4 నెలలు పడినాక టిఫా స్కాన్ చేస్తూ ఉంటాం, 5 నెలలు టిఫా స్కాన్ చేస్తూ ఉంటాం. సో ఈ సెకండ్ ట్రైమిస్టరీలో లో లేయింగ్ ప్లజెంటా ప్రీవియా ఉంటే ఏం పర్వాలేదు. సో దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ డెలివరీ దగ్గర పడుతూ ఉంటే మీన్స్ 8వ నెలలో 9వ నెలలో కనుక ఈ ప్లజెంటా ప్రీవియా లేకపోతే లో లేయింగ్ ప్లజెంటా ఉంది అంటే అప్పుడు మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. ఎందుకంటే ప్లజెంటా పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి స్కానింగ్ చేసిన ప్రతిసారి కూడా. కానీ కొందరిలో ప్లజెంటా పొజిషన్ సేమ్ అలాగే ఉంటుంటుంది. సో అట్లా ఉన్నప్పుడు కూడా మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. ఎందుకంటే ప్లజెంటా ప్రీవియా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, నెమ్మదిగా నడవాలి, ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేయకూడదు, ఇలాంటివి చాలా జాగ్రత్తలు చేసుకోవాలి. అలాగే బరువులు మోయకూడదు. సో ఇట్లాంటివి అన్నీ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే నార్మల్గా మనకి గర్భాశయానికి ఆల్రెడీ అడ్డుగానే ప్లాజెంటా ఉంటుంది కూడా బేబీ బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. సో వీళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు. ఇక నెక్స్ట్ ప్లజెంటాలో కూడా ప్లజెంటా అక్రిటా పొజిషన్ ఉన్నప్పుడు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు. అంటే నేను ఇందాక చెప్పిందేమో ప్లజెంటా ప్రీవియా లో లేయింగ్ ప్లజెంటా మీన్స్ గర్భాశయానికి అడ్డుగా ఉండడం అనమాట. కానీ ఈ ప్లజెంటా అక్రిటా ఏంటంటే ఇది గర్భసంచికి మన ఏదైతే గర్భాశయం ఉంటుందో దాని లోపల అతుక్కొని ఉండడం, ఆ స్కిన్కి టోటల్లీ ఇట్లా అతుక్కొని ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో బయటికి వచ్చే ఛాన్సెస్ అంటే మనము నార్మల్ డెలివరీ టైంలో బేబీ బయటకు వచ్చినా కూడా ఈ ప్లజెంటా అనేది రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో మనకి ప్లజెంటా అక్రిటా అనేది స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచే ఉంటుంది. మనము టిఫా స్కాన్ చేసుకున్నప్పుడు కానీ ఎన్టీ స్కాన్ చేసుకున్నప్పుడు కానీ మనకు తెలిసిపోతుంది. అప్పుడే చెప్తారు డాక్టర్స్ మీకు ప్లజెంటా అక్రిటా ఉంది, సో మీరు చాలా కేరింగ్గా ఉండాలి సో అని చెప్తూ ఉంటారు. సో మనకి ఏ టైంలో బ్లీడింగ్ అయినా మీరు రండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మనకి గర్భసంచికి ఇది పూర్తిగా ఇట్లా గట్టిగా అతుక్కొని ఉంటుంది. సో గట్టిగా అతుక్కొని ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి కుదరదు అనమాట. ఎందుకంటే నార్మల్గా మనము నార్మల్ డెలివరీకి బేబీ బయటికి రాగానే ప్లజెంటా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. కానీ ఈ ప్లజెంటా అక్రిటా ఉంటే దీన్ని పట్టుకొని ఉండడం వల్ల దాన్ని తీయడానికి ఇబ్బంది అవుతుంది. సో బేబీతో పాటు అది రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా కొన్ని సందర్భాలలో ఈ గర్భసంచికి ప్రాబ్లం కావచ్చు. సో కొన్ని సందర్భాల్లో ఈ గర్భసంచికి ఇట్లా అతుక్కొని ఉండడం వల్ల ఈ పొరలో కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాలలో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావడానికి ఇబ్బంది ఉంటుంది. అండ్ ఇంకేమైనా ప్రాబ్లం అయినా కూడా గర్భసంచి తీసేసే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే సో వీళ్ళు సి సెక్షన్ చేయించుకోవాలి. సో సి సెక్షన్లో కూడా చాలా జాగ్రత్తగా ప్లజెంటాన్ని రిమూవ్ చేస్తూ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ డాక్టర్స్. సో అందుకని ప్లజెంటా అక్రిటా ఉన్న వాళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. అలాగే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా అది ప్రమాదమే అన్నమాట. ఎందుకంటే బేబీ ఎదుగుదల బాగుండదు అబ్నార్మాలిటీస్ ఉంటే. సో వీళ్ళైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకొని బయటికి బేబీని తీసుకొచ్చుకోవడమే బెటర్. అలాగే కొన్నిసార్లు ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడం వల్ల కూడా నార్మల్ డెలివరీకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఏమవుతుందంటే ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఏదైతే ఈ ప్లజెంటాకి అలాగే బిడ్డకి మధ్యలో ఏదైతే ఉంటుందో ఈ బొడ్డుతాడు అనేది ఆ బొడ్డుతాడు అనేది కొన్నిసార్లు ఉమ్మ నీరు ఎక్కువగా ఉండడం వల్ల బేబీ కంటే ముందే బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. సో అట్లా బేబీ కంటే ముందే బయటికి రావడం వల్ల కూడా అది నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. సో ఎందుకంటే అట్లా బయటికి రావడం వల్ల బేబీకి ఏదైతే ఆక్సిజన్ అది అందాలో అది సరిగ్గా అందదు. సో కొన్నిసార్లు చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. ఆక్సిజన్ అనేది సరిగ్గా అందకపోతే బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అట్లాంటి సందర్భంలో ఇమ్మీడియట్లీ సి సెక్షన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అందుకని వీళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. అలాగే తల్లిలో బీపీ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అంటే కొన్నిసార్లు
ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండకూడదు, నార్మల్గానే ఉండాలి. అందుకే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ప్రశాంతంగా ఉండాలని చెప్పేది. బీపీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయంటే అసలు ప్రెగ్నెన్సీ ఆగడమే ఎక్కువ. ఒకవేళ ఆగినప్పటికీ కూడా చాలా కేరింగ్తో ఉండాలి. కొన్నిసార్లు డెలివరీ టైం దగ్గర పడుతూ ఉన్న డెలివరీ అనే కానీ బీపీ చాలా సర్రుమని పెరిగిపోతూ ఉంటుంది. అట్లా పెరిగినప్పుడు వాళ్ళకి అసలు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు పిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది అండ్ తల్లి కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి సో డాక్టర్స్ అసలు సి సెక్షన్ కూడా చేయడానికి ఇబ్బంది పడిపోతారు అది నార్మల్ వచ్చేటప్పటికి కూడా. సో అందుకని వీళ్ళు కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి లేదు. సో స్టార్టింగ్ నుంచి కూడా అంటే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పటికీ కూడా బేబీ బ్రీచ్ పొజిషన్లోనే ఉంటుంది. సో బ్రీచ్ పొజిషన్లో ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేయొచ్చు, బట్ అది మీ డాక్టర్ యొక్క సజెషన్స్ బట్టి ఉంటుంది అన్నమాట. అలాగే ఒక్కొక్కసారి బేబీ మేడ చుట్టూరా బొడ్డు తాడు చుట్టుకొని ఉంటుంది అన్నమాట. సో అట్లా చుట్టుకున్నప్పుడు కూడా సో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా విపరీతంగా చాలా చుట్టుకొని ఉంటుంది అనమాట. అట్లా చుట్టుకొని లేకపోతే శరీరానికి చుట్టుకొని హ్యాండ్స్కి చుట్టుకొని ఇట్లా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు బేబీ కిందికి రావడానికి ఇబ్బంది పడుతుంది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు కూడా సో నార్మల్ డెలివరీ అవ్వడానికి లేదన్నమాట. సో ఖచ్చితంగా అప్పుడు సి సెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనకి స్కానింగ్లో చెప్తారు, సో ఖచ్చితంగా మీరు సి సెక్షన్ చేసుకోవాలి, పరిస్థితి ఇట్లా ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే కొన్నిసార్లు నార్మల్ డెలివరీ స్టార్ట్ అయినాక కూడా అంటే మదర్కి పెయిన్స్ వస్తున్నప్పుడు కూడా ఏమవుతుందంటే బేబీ హార్ట్ రేట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లా బేబీ యొక్క గుండె వేగం అనేది ఎక్కువగా కొట్టుకున్నప్పుడు కూడా బేబీ దారికి వచ్చి కరెక్ట్ పొజిషన్స్కి వచ్చినప్పుడు కూడా నార్మల్ డెలివరీ చేయలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది సో కావాలని డాక్టర్స్ చేయట్లేదు అంటారు. సో అందరు డాక్టర్స్ అట్లా ఉండరు. కొంతమంది రిస్క్ అనుకున్నప్పుడు నార్మల్ డెలివరీ చేయడానికి ఉండదు. అంటే నేను ఇందాక చెప్పినట్టు బేబీ దారికి వస్తుంది, సెఫాలిక్ పొజిషన్కి వచ్చేస్తుంది, బయటకు వచ్చే మూమెంట్స్లో బేబీ హార్ట్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. సో బేబీ హార్ట్ రేట్ పెరిగింది అంటే వాళ్ళు ఇంకా నార్మల్ డెలివరీకి చేయలేదు. ఎందుకంటే అది ప్రెజర్తో బేబీ బయటకు రావాలి కాబట్టి. అట్లా వచ్చే సందర్భాలలో ఏమైనా ప్రమాదం జరగవచ్చు బేబీకి అనేసి వాళ్ళు లేదు సి సెక్షన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. సో పెయిన్స్ వచ్చినా కూడా. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా, సో బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్నా కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు. ఎందుకంటే చాలా నార్మల్గా 3 kgs లేకపోతే 3.1 kgs ఉన్నా కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ సో 4 kgs పుడుతూ ఉంటారు కొంతమంది, 3.5 పుడుతూ ఉంటారు పిల్లలు. సో అంతా ఉన్నప్పుడు తల్లికి చాలా ప్రమాదం ఉంటుంది. వెజినా అంతా తెరుచుకోలేదు. సో కాబట్టి ఖచ్చితంగా బేబీ వెయిట్ ఎక్కువగా ఉన్న సి సెక్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నేను ఈ వీడియోలో చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా కొంచెం కష్టం అవ్వచ్చు నార్మల్ డెలివరీ. ఇక మిగతా వాళ్ళంతా తల్లి బిడ్డ ఇద్దరు హెల్తీగా ఉన్నారు, బేబీ పొజిషన్కి వచ్చింది అన్నప్పుడు నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.